హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. రానున్నటువంటి పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ నెలల వారీగా కరెంట్ అఫైర్స్ని ప్రారంభించింది. ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత గల అంశాలని ఈ కరెంట్ అఫైర్స్ని ఎగ్జామ్ ఓరియంటెడ్గా సెగ్మెంట్స్ వారిగా అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రీవియస్ సెషన్లో గతంలో మనకి జరిగినటువంటి ప్రీవియస్ సెషన్లో ఆగస్టు 2020కి సంబంధించినటువంటి జాతీయ అంశాల్లో మొదటి భాగాన్ని డిస్కస్ చేశాం. ఈ సెషన్లో జాతీయ అంశాలు 2020కి సంబంధించినటువంటి జాతీయ అంశాల్లో రెండో భాగాన్ని డిస్కస్ చేద్దాం. జాతీయ అంశాలు అంటే ఇక్కడ ఏంటంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు, అంశాలు, దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, ఇలాంటి అంశాలపైన డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ మొదటి అంశం ఏంటంటే మన్ కీ బాత్ కార్యక్రమం ఫ్రెండ్స్. మన్ కీ బాత్ కార్యక్రమం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారంన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ఈ మాధ్యమాల ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడంలో ఉన్న అంశాలు ఏంటంటే దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన కానివ్వండి, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు కానివ్వండి, అంతేకాకుండా దేశం సాధించిన విజయాలు కానివ్వండి, దేశ అభివృద్ధి ఇంకా ఎలా ముందుకెళ్ళాలి, ఇలాంటి అన్ని అంశాలపైన ఒక స్ఫూర్తిని నింపడానికి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయబడింది. ఇనిషియల్గా మన్ కీ బాత్ కార్యక్రమం అక్టోబర్ 3 అక్టోబర్ 3 2014లో ప్రారంభించబడింది. అది గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 3 2014లో మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభించబడింది. 2014 నుండి 2019 వరకు మన్ కీ బాత్ ఒక దశ అయిన తర్వాత మళ్ళీ 2019 సంవత్సరంలో 17వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ రావడం, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మరొకసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే మన్ కీ బాత్ 2.0గా పిలుస్తున్నాం. మన్ కీ బాత్ 2.0. ఈ నేపథ్యంలో మన్ కీ బాత్ 2.0 కార్యక్రమం ఆగస్టు చివరి ఆదివారంలో జరిగింది. ఆగస్టు 30, 2020 జరిగింది. ఇలాంటి పాయింట్స్ మనకి ఎలా అడుగుతాడు చూడండి. ఆగస్టు 30, 2020 జరిగినటువంటి మన్ కీ బాత్ 2.0 కార్యక్రమంలో ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లో ప్రసంగించేటువంటి అంశంలో ఈ క్రింది ఏ అంశం మాట్లాడాడు, ఈ క్రింది ఏ అంశం మాట్లాడలేదు, అలాంటి అంశాలు వచ్చాయన్నమాట. గతంలో ఎగ్జామ్లో ఇలాంటివి వచ్చాయి ఫ్రెండ్స్. ఏంటంటే జామ్ అని అంటే ఏంటన్నాడు ఒకసారి మనకు గ్రూప్స్లో. అంటే ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడడం, వివిధ సందర్భాల్లో మాట్లాడడం. జామ్ అంటే ఏంటంటే జన్ధన్ యోజన, ఆధార్ కార్డ్, మొబైల్. అంటే జామ్ని అనుసంధానం చేసుకోవడం అనమాట. అంటే జామ్ని అనుసంధానం అంటే ఇక్కడ జన్ధన్ యోజనకి, ప్రధానమంత్రి జన్ధన్ యోజనకి ఆధార్ కార్డు, తర్వాత మొబైల్, వీటిని మూడింటిని అనుసంధానం చేసుకోవడం. అలాంటివన్నీ కూడా అక్కడే డిస్కస్ చేయడం జరిగింది. అందుకోసమే ఆగస్టు 30, 2020 జరిగినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించిన అంశాలు ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ గురించి మాట్లాడడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఏంటి? ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతదేశం కాదు, ప్రపంచం వ్యాప్తంగా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆర్థిక సంక్షోభాన్ని, అంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు అవుతున్న పరిస్థితి ఉంది. ఆర్థిక పరిస్థితులు అనేది చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క కోవిడ్-19 కారణంగా వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితులకి మనం ఉద్దీపనివ్వడానికి, ఆర్థిక పరిస్థితులని మళ్ళీ సాధారణంలోకి తీసుకురావడానికి, అన్ని రంగాల వరకు ఉపయోగపడే విధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 12, 2020 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్కి, అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారికి సాయం చేస్తూ, అంటే వారికి లోన్స్ అందిస్తున్నాం. వారికి ఛాంపియన్స్ అనే పోర్టల్ కూడా తయారు చేసాం మనం.
సో లాస్ట్ ఈ ప్రీవియస్ క్లాస్లో వీటిపైన డిస్కస్ చేశాం. అంతేకాకుండా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా సో ఇక్కడ వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వడానికి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 1 లక్ష కోట్లతో ఏర్పాటు చేశాం. పిఎం కిసాన్తో పాటుగా పిఎం కిసాన్ ఆల్రెడీ ఉంది, ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ నిధి. ఇక్కడ వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన గురించి 1 లక్ష కోట్ల రూపాయలని రానున్నటువంటి 4 సంవత్సరాల్లో ఖర్చు చేయడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ కూడా మనకి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో మరొకటి చేస్తున్నామని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది భారత ప్రధాని. ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ సంబంధించినటువంటి వాటిల్లో మన సొంతంగా గేమింగ్ వ్యవస్థ, మన గేమ్స్ మనకు రావాలి అంటే మనం ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటాం, లేదా ఇంటెలెక్చువల్గా అంటే మానసిక ఆరోగ్యం గురించి కూడా కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఈ యొక్క సంబంధించిన ఆన్లైన్లో మనం టెక్నాలజీ ఆధారంగా. సో ఈ నేపథ్యంలో అలాంటి వాటిని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఉందన్నమాట. దాన్ని మనం ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ యాప్ ఛాలెంజ్, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ చేశాం. ఇంకొక నేపథ్యం ఏంటంటే ఈ గాల్వన్ లోయలో సంఘటన జరిగింది మనకు జూన్ 15, 2020న. భారత్ చైనాల మధ్య ఈ గాల్వన్ లోయ ప్రాంతం ఏదైతే ఉందో ఆ గాల్వన్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయి చైనా భారత్ మధ్య. ఈ నేపథ్యంలో మన భారతదేశానికి చెందినటువంటి 20 మంది సైనికులు వీరమరణం పొందారు. చైనాకు చెందినటువంటి సిబ్బంది కూడా చనిపోయారు, కానీ మన భారత సైనికులు వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారతదేశం చైనాకు చెందినటువంటి 59 యాప్లని నిషేధించింది. మొత్తం 3 విడతలుగా ఒకసారి 59 యాప్లను చైనాకు చెందినటువంటి 59 యాప్లను నిషేధించింది, మరొకసారి 47 యాప్లను నిషేధించింది, మరొకసారి 118 యాప్లను నిషేధించింది. ఇక్కడ డేట్ అవసరం లేదండి. ఫస్ట్ అయితే జూన్ 29, కానీ మనకు జూన్ 29, 2020 59 యాప్లను నిషేధించి తర్వాత 47, మళ్ళీ 118, మొత్తం 224 యాప్లను నిషేధించింది. ఈ నేపథ్యంలో మనకు ఒక అవకాశం వచ్చింది ఈ యొక్క అవరోధాల నుండి. ఏంటంటే సొంతంగా మన యాప్లు మనకు ఉండాలి, మన గేమింగ్ మనకు ఉండాలని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో డిస్కస్ చేయడం జరిగింది అనమాట. మరొకటి మన్ కీ బాత్ కార్యక్రమంలో శునకాల గురించి, డాగ్స్ గురించి కూడా డిస్కస్ చేశారు. సో శునకాలు అంటే డాగ్స్, ఈ యొక్క సంబంధించిన డాగ్స్ అయితే పోలీస్ సిబ్బంది దగ్గర ఉన్నటువంటి డాగ్స్ మనం జాగిలాలు అంటాం. భారత సైన్యానికి ఈ యొక్క జాగిలాలు లేదా శునకాలు ఎంతో తోడ్పడతాయి. ఎందుకోసం అంటే ఇక పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి. ఇందులో ఇక్కడ 300 క్రిమినల్స్ని పట్టించినటువంటి రాకీ అనే ఒక శునకం గురించి చెప్పడం జరిగింది. రాకీ అంటే ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే ఏ శునకం గురించి, ఏ కుక్క గురించి సో భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో డిస్కస్ చేశాడు. 300 క్రిమినల్స్ని పట్టించడంలో కృషి చేసిందంటే రాకీ అనే కుక్క పిల్ల. సైన్యానికి సహాయపడుతున్నటువంటి సైన్యంలో ఎన్నో పేలుడు పదార్థాలు గుర్తించి సైన్యానికి ఆ విధంగా ప్రాణహాని కలగకుండా కాపాడినటువంటి సోఫీ అనే కుక్క పిల్ల గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఇది మనకు చిన్నగా అనిపిస్తే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ ఇంత అవసరమా అనుకుంటూ ఉంటాం మనకి, కానీ ఇలాంటివి అడుగుతాడు. రియల్గా ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మరొక అంశం ఇక్కడ చూసినట్లయితే ఇంకొకటి అంశం ఉంది. ఏంటంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో కొన్ని డిస్కస్ చేయడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ. విశాఖ జిల్లా యలమంచిలి ప్రాంతంలో ఉన్నటువంటి ఏటి కొప్పాక చెక్క బొమ్మల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏటి కొప్పాక చెక్క బొమ్మలు ఎందుకోసం అంటే మనము ఈ చెక్క బొమ్మల నుండి, సో ఈ చెక్క బొమ్మలు అనేది మనకి ఏంటంటే తయారు చేయడం వల్ల స్థానికంగా ఉపాధి వస్తుంది, స్థానికంగా మనం వనరులు ఉపయోగించుకునే వాళ్ళం అవుతాం. సో అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ ఏటి కొప్పాక చెక్క బొమ్మల తయారీలో పేరుగాంచినటువంటి విశాఖ కళాకారుడు సివి రాజుకు ప్రత్యేక అభినందనలు తెలపడం జరిగిందండి. సివి రాజుకు ప్రత్యేక అభినందనలు తెలపడం జరిగింది. మన్ కీ బాత్ 2.0 కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు చెందినటువంటి ఏ కళాకారుడు యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు అంటే దట్ ఈస్ ద సివి రాజు అండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి పాయింట్స్ ని మనం చదివే విధానంలో చూసుకోవాలండి. మరొక అంశం ఉందండి. ఏంటంటే సో ఇక్కడ మన్ కీ బాత్ కార్యక్రమంలో మన కొండపల్లి బొమ్మలు, ఆంధ్రప్రదేశ్లోని కొండపల్లి బొమ్మల పైన కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంతేకాకుండా కర్ణాటక రాష్ట్రంలోని చిన్నపట్నం బొమ్మలు, తమిళనాడులోని తంజావూరు బొమ్మలు, కర్ణాటకలోని చిన్నపట్నం అండ్ తమిళనాడులోని తంజావూరు బొమ్మలు, అండ్ అస్సాంలోని దుబారి బొమ్మలు, ఉత్తరప్రదేశ్లోని వారణాసి బొమ్మల పైన కూడా
భారత ప్రధాని నరేంద్ర మోడీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ డిస్కస్ చేసిన మనకు ఆంధ్రప్రదేశ్ మరి మిగతా రాష్ట్రాల సమాచారం. మరొక అంశాలపైన డిస్కస్ చేయడం జరిగిందంటే ఆగస్టు 30, 2020 మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ రానున్నటువంటి మాసం సెప్టెంబర్ 2020ని మనం మంత్ ఆఫ్ ది న్యూట్రిషన్ పోషణ మాసంగా ప్రకటించడం జరిగింది. పోషణ మాసంగా ప్రకటిస్తున్నట్టు చెప్పడం జరిగింది. సో పోషణ మాసం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఇంపార్టెంట్. మనకు ఉన్నటువంటి కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవాలంటే, వ్యాప్తిని అరికట్టాలంటే సో మనకి మాస్క్ ధరించడం, పరిశుభ్రతను మెయింటైన్ చేయడం, శానిటైజర్ వాడడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే సో మన రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సో ఇందులో అవేర్నెస్ ఏర్పాటు చేశారని ఒక పోషక మాసంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది మనకి ఆగస్టు 30, 2020 మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు. ఓకేనా ఫ్రెండ్స్. మరొకటి నెక్స్ట్ ఆగస్టు 29. సో ఆగస్టు 29 మనము జాతీయ ఆగస్టు 29ని ధ్యాన్ చంద్ జయంతిని మనం జాతీయ క్రీడల దినోత్సవం జరుపుకుంటాం. ధ్యాన్ చంద్ ఎవరంటే భారత హాకీ పితామహుడు. ఒలింపిక్ క్రీడల్లో భారత్కి 3 స్వర్ణ పథకాలు తేవడంలో కృషి చేసినటువంటి గొప్ప హాకీ క్రీడాకారుడు ఎవరంటే ధ్యాన్ చంద్. సో ఆగస్టు 29, 2020 ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా సో జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక విభిన్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది భారతదేశంలో మరే రాష్ట్రం కూడా ఇలాంటి కార్యక్రమం ప్రారంభించలేదు. దాని పేరేంటంటే మేజర్ ధ్యాన్ చంద్ విజయ్ పథ్ యోజన. ఏంటంటే ఆ కార్యక్రమం పేరు మేజర్ ధ్యాన్ చంద్ విజయ్ పథ్ యోజన అంటారు. మేజర్ ధ్యాన్ చంద్ విజయ్ పథ్ యోజనని ప్రారంభించడం జరిగింది. సో మేజర్ ధ్యాన్ చంద్ విజయ్ పథ్ యోజన కార్యక్రమంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అంతర్జాతీయ క్రీడాకారులు కొందరు ఉన్నారండి. ఎంతమంది అంటే 19 మంది ఉన్నారు. సో ఈ 19 మంది ఉన్నటువంటి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో, వాళ్ళ గ్రామాలు ఉన్నాయో, పట్టణాలు ఉన్నాయో, ఆ పట్టణాల్లో సో ఈ రోడ్లు నిర్మిస్తారు వాళ్ళ ఇంటికి చేరే విధంగా. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు గుర్తింపుని ఇచ్చినట్లు అవుతుంది. రోడ్స్ నిర్మించడం అంటే ఒక మారుమూల గ్రామంలో ఉంటారు ఒక అంతర్జాతీయ క్రీడాకారు. సో వారి గ్రామానికి ఒక రోడ్ నిర్మిస్తారు. పట్టణాల్లో ఉంటారు, ఒక సంబంధించి వీధిలో ఉంటారు. ఆ వీధి వరకు సో ఆల్రెడీ నిర్మాణం ఉంటే ఓకే, నిర్మాణం లేదు, రోడ్డు నిర్మాణం లేదు, సరైన సౌకర్యం లేదంటే అలాంటి మౌలిక సదుపాయాలు కల్పన చేస్తారన్నమాట. రోడ్డు నిర్మాణం చేస్తారు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. వాళ్ళు గౌరవించే విధంగా అవుతుంది. ఇంకా మిగతా అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి గుర్తింపు రావడానికి కృషి చేస్తారంట. దాన్ని ఆ కార్యక్రమం పేరు ఏంటంటే మేజర్ ధ్యాన్ చంద్ విజయ్ పథ్ యోజన. మేజర్ ధ్యాన్ చంద్ విజయ్ పథ్ యోజన. సో అంతర్జాతీయ క్రీడాకారులు 19 మంది అంతర్జాతీయ క్రీడాకారుల ఇంటికి చేరుకోవడానికి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసే మేజర్ ధ్యాన్ చంద్ విజయ్ పథ్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే దట్ ఈస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, మనకి సంస్కృతం, మనకి ప్రాచీన భాషలు, శాస్త్రీయ భాషలు ఉన్నాయి. సో భారతదేశానికి సంబంధించిన మన సంస్కృతంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. సంస్కృత భాషలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది, శాస్త్రీయమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో పాటుగా మరో అంశం ఫ్రెండ్స్, ఇక్కడ శాస్త్రీయమైన ఇన్ఫర్మేషన్ తో పాటుగా మరో అంశం ఏంటంటే ఈ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి గణనకు ఎన్నో అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఉంది. వాటిని అంటే ఇప్పుడు నవీన కాలంలో, మోడర్న్ యుగంలో వాటిని ఎలా వాడుకోవాలి, వాటిపైన ఎలా అవేర్నెస్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక అవగాహన గురించి ఒక షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలిక కోర్సును ప్రారంభించింది. అది ఐఐటి ఇండోర్ అనమాట. ఇలాంటిది మరి ఎప్పుడు ఇంతవరకు జరగలేదు కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. భారతదేశంలో సంస్కృత భాషలోని ప్రాచీన భాషలలోని పుస్తకాలలో ఉన్నటువంటి శాస్త్రీయ విషయాలు, గణిత శాస్త్రానికి సంబంధించిన అవగాహన గురించి ఒక స్వల్పకాలిక కోర్సుని ప్రారంభించినటువంటి ఐఐటి ఏదంటే దట్ ఈస్ ఐఐటి ఇండోర్ అండి. ఐఐటి ఇండోర్ మధ్యప్రదేశ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో మరో అంశం ఫ్రెండ్స్, కన్యాకుమారి. సో మనకు తెలిసి ఇది కన్యాకుమారి, తమిళనాడులో ఒక ప్రాంతం కన్యాకుమారి. తమిళనాడులో కన్యాకుమారి ఒక లోకసభ నియోజకవర్గం. సో ఏం జరిగింది ఇక్కడ అంటే తమిళనాడులోని కన్యాకుమారి లోకసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోకసభ మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ లోకసభ ఎంపీ హెచ్ వసంత కుమార్ కరోనా వైరస్ కారణంగా మరణించడం జరిగింది. కరోనా వైరస్ వ్యాధి కారణంగా మరణించినటువంటి తొలి ఎమ్మెల్యే అంటే అన్బలగన్. ఈ అన్బలగన్ ఎవరండి? అన్బలగన్ అతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే. కరోనా వైరస్ కారణంగా ఉన్నటువంటి వ్యాధి సోకడం కారణంగా మరణించినటువంటి యాక్టింగ్ అంటే ప్రజెంట్ పనిచేస్తున్న లోకసభ ఎంపీ ఎవరండి? హెచ్ వసంత కుమార్. సో ఆ పాయింట్స్ కొంచెం అంటే కరోనా వైరస్ నేపథ్యంలో ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే ఆగస్టు 28, 2014
నుండి మన ఆగస్ట్ 28, 2020 వరకు మనకి ఇక్కడ 6 years అయింది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అది మనకు మీకు గమనించండి బోర్డు పైన పిఎంజేడీవై. పిఎంజేడీవై అంటే ఏంటంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక సమ్మిళిత వృద్ధి అనే నేపథ్యంలో ఆర్థిక సమ్మిళిత వృద్ధి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆగస్ట్ 28, 2014. ప్రారంభించినటువంటి 6 నెలల కాలంలోనే 10,54,00,000 పొదుపు ఖాతాలు, బ్యాంకు పొదుపు ఖాతాలు తయారు కావడం ద్వారా ఇవ్వడం ద్వారా ప్రధానమంత్రి జన్ధన్ యోజన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో మరి ప్రధానమంత్రి జన్ధన్ యోజన సంబంధించిన విషయంలో ఈ 6 సంవత్సరాల్లో సాధించిన విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించడం జరిగింది. ఈ 6 సంవత్సరాల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా 40,35,00,000 పొదుపు ఖాతాలని జీరో బేస్డ్ అకౌంట్, శూన్య అంటే జీరో బేస్డ్ అంటే ఎలాంటి మనకు అకౌంట్ తీసుకోవడానికి ఎలాంటి డబ్బులు కట్టకుండానే వాళ్ళు మన యొక్క ఆధార్ కార్డుతో ఉన్నటువంటి అడ్రస్తో మనకి ఏం చేస్తారు, అకౌంట్ ఇస్తారండి. సో అందులో అలా ఈ యొక్క ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా 40.35 కోట్ల అంటే 35 కోట్ల అకౌంట్ జనరేట్ కావడం జరిగింది. అంటే 40,35,00,000 అకౌంట్లు ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 63.6% అకౌంట్స్ తీసుకోవడం జరిగింది. మొత్తం ఈ 40.35 కోట్లలో 40,35,00,000లో గ్రామీణ ప్రాంతాల్లో 63.6% తీసుకున్నారనమాట. సో గ్రామీణ ప్రాంతం. మరి అదే మహిళల్లో 55 మొత్తం అకౌంట్లు ఓటర్లు ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో మొత్తం ఖాతాదారులలో పొదుపు ఖాతాదారులు 55.2% మంది ఎవరండి, మహిళలు, మిగతా వారు పురుషులు. ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ప్రారంభంలో ఎవరైతే ఇందులో తీసుకున్న వారికి వారు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రూపే అనే కార్డు ఇచ్చేవారు, రూపే కార్డు. అంతేకాకుండా ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాదారులకు 30,000 ఇన్సూరెన్స్ బీమా ఉండింది. ఈ మధ్యకాలంలో దాన్ని ఏం చేశారు, ₹1,00,000 పెంచారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో ఖాతాదారులకి ప్రారంభంలో 5,000 ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉండింది. ప్రస్తుతం దాన్ని ₹10,000 పెంచడం జరిగింది. అంతేకాకుండా ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా ఎన్నో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నగదు బదిలీ పథకాన్ని చేస్తున్నారు దాని ద్వారా. అంతేకాకుండా ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టింది కోవిడ్-19 కారణంగా భారత ప్రభుత్వం. కాబట్టి చాలా రకాలుగా మనకి ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ప్రధానమంత్రి జన్ధన్ యోజన మనం ఇద్దరు డిస్కస్ చేసిన జామ్ అని చెప్పేసి అన్న దేశంలో జామ్ని పట్టుపెట్టు చేయాలని, అంటే జన్ధన్ యోజన అకౌంట్స్ ని, ఆధార్ కార్డ్ ని, మొబైల్ నెంబర్ ని చేయాలని చెప్పేసి దాని యొక్క ఉద్దేశం అండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ప్రొఫెసర్ వి రామ్ గోపాల్ రావు కమిటీ. ప్రొఫెసర్ వి రామ్ గోపాల్ రావు కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే 2024 నాటికి భారతదేశం వివిధ దేశాల నుండి తీసుకువచ్చే వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకునే ఆయుధాల పైన సో దిగుమతిని ఆ విధంగా రద్దు చేస్తుంది. అంటే 2024 నాటికి ఏ దేశం నుండి కూడా మనం ఆయుధాలు తీసుకురాకుండా ఒక ప్రణాళిక తీసుకొచ్చాం అనమాట. ఇప్పుడు మనం చూడండి, సుఖ యుద్ధ విమానాలు ఉన్నాయి, రష్యా నుండి తీసుకొచ్చాం. మిరాజ్ యుద్ధ విమానాలు ఉన్నాయి, ఫ్రాన్స్ నుండి తీసుకొచ్చాం. AH-64 అపాచీ విమానాలు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, అమెరికా నుండి తీసుకొచ్చాం. రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి, ఫ్రాన్స్ నుండి తీసుకొచ్చాం. అంతేకాకుండా ఇప్పుడు యామెర్ అనే క్షిపణులు ఉన్నాయి, మనం ఇక్కడ ఫ్రాన్స్ నుండి తీసుకొస్తున్నాం. సో ఈ నేపథ్యంలో అలా వివిధ దేశాల నుండి దిగుమతి తీసుకురావడం ద్వారా, అంటే యుద్ధ పరికరాలను వివిధ దేశాల నుండి తీసుకురావడం ద్వారా మనకి డబ్బులు ఖర్చు అవుతున్నాయి. మనం తద్వారా మనమే సొంతంగా తయారు చేస్తే ఏమవుతుందంటే మనకు ఒక ఇండిజినస్ గా స్వదేశంగా తయారు చేయడం వల్ల మనకి మన వాళ్ళకి ఉపాధి వస్తుంది, మనం సొంతంగా తయారు చేసుకునే విషయం ఉంటుంది, డబ్బులు కూడా మిగులుతాయి. ఆ సంబంధించిన దాన్ని మనం సంక్షేమ కార్యక్రమాలకు ఏర్పాటు చేయొచ్చు అనమాట. సో ఈ నేపథ్యంలో మన భారతదేశం 2024 నాటికి వివిధ దేశాల నుండి వచ్చే ఆయుధాల దిగుమతిని మొత్తం పూర్తిగా నిషేధం ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఈ నేపథ్యంలో మరి ఏం చేయాలి, మనం వివిధ దేశాల నుండి యుద్ధ పరికరాలు రానప్పుడు మనం సొంతంగా తయారు చేసుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి వనరుల్ని, మన దగ్గర ఉన్నటువంటి శాస్త్రీయ సంస్థల్ని, మన దగ్గర ఉన్నటువంటి శాస్త్రీయ పరిశోధన సంస్థల్ని, మన మానవ వనరుల్ని సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో రక్షణ మరియు పరిశోధన అభివృద్ధి సంస్థ ఉంది, దట్ ఈస్ కాల్డ్ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మరి భారత రక్షణ పరిశోధన సంస్థకి దేశవ్యాప్తంగా 57 అనుబంధ సంస్థలు ఉన్నాయి, ఈ 57 ల్యాబొరేటరీస్ ఉన్నాయి, 57 ప్రయోగశాలలు ఉన్నాయి, మొత్తం 57 ప్రయోగశాలలు ఉన్నాయి. ఈ ప్రయోగశాలలో శాస్త్రీయ పరిశోధన చేయాలి, యుద్ధ పరికరాల అన్వేషణ గురించి పరిశోధన చేయాలి, అలాంటి వాటిపైన పరిశోధన చేయాలి. అయితే వీటిని ఒక గొడుగు కింద తీసుకురావాలి. ఆ పరిశోధనలో
వాటికి పని విభజన జరగాలి అన్నప్పుడు దానిపైన ఎలా చేయాలనే విషయం పైన ఒక కమిటీ చేశారంటే దట్ ఈస్ కాల్డ్ ప్రొఫెసర్ వి రామ్ గోపాల్ రావు కమిటీ. సో భారతదేశంలో డిఆర్డిఓ ల్యాబ్స్ యొక్క మాడిఫికేషన్ అంటే రూపాంతరీకరణ జరగాలి. మనం రూపాంతరీకరణ వాడిని ఏ పరిశోధన చేస్తుంది, టార్గెట్ ఏంది, ఎంతవరకు పూర్తి కావాలి, అలా ఒక మార్గనిర్దేశం చేయాలంటే ఏం చేయాలని అధ్యయనం చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎలా అడుగుతుందంటే భారతదేశంలో డిఆర్డిఓ సంబంధించినటువంటి ప్రయోగశాలల పనితీరుని అంచనా వేసి వాటికి మార్గనిర్దేశం చేసి రానున్న కాలంలో ఆయుధాలు సొంతంగా తయారు చేసుకుని ఒక వ్యవస్థను చేసుకోవాలి అన్నప్పుడు అలాంటి విషయం పైన అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏంటంటే ప్రొఫెసర్ వి రామ్ గోపాల్ రావు కమిటీ. ఎవరండి మరి ప్రొఫెసర్ వి రామ్ గోపాల్ రావు గారు అంటే ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీకి డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. సో మరో అంశం ఫ్రెండ్స్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. అస్సాంలో వివిధ ప్రాంతాల అల్లులు జరుగుతున్నాయి, తీవ్రవాద కార్యకలాపాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత హోంశాఖ అఫ్సాలో మరో 6 నెలల పాటు ఈ చట్టాన్ని అమలు తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో అస్సాం కన్నా ముందు నాగాలాండ్ రాష్ట్రం కూడా అల్లర్లు జరుగుతున్నాయని చెప్పేసి మరో 6 నెలల పాటు అఫ్సా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అఫ్సా అనగా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అంటారు. సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారుల చట్టంగా పిలుస్తాం ఫ్రెండ్స్. ఇది 1958 లో వచ్చింది. నెక్స్ట్, కేంద్ర గిరిజన శాఖ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏంటంటే అది ఒక ఈ పోర్టల్, ఒక వెబ్సైట్ అండి, అది స్వాస్థ్య. ఈ స్వాస్థ్య కార్యక్రమంలో దేశంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో మరి తీసుకున్నటువంటి ఆహార విలువల పైన వారికి అవగాహన కల్పిస్తారు. ఎందుకు గిరిజనులు అడవుల్లో ఉంటారు ఎక్కువగా, మరి అలాంటి అడవుల్లో ఉన్నటువంటి దొరికే సంబంధించిన ఆహారం ఎంతో విలువైంది అని చెప్పేసి ఒక పరిచయం చేయడమే స్వాస్థ్య అండి. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఈ పోర్టల్. ప్రస్తుత కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు అర్జున్ ముండా అండి. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, నీతి ఆయోగ్ మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది కాంపిటేటివ్నెస్ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఎగుమతుల సన్నద్ధ సూచిని తయారు చేయడం జరిగింది. ఈ ఎగుమతుల సన్నద్ధ సూచి అంటే రాష్ట్రాలు వివిధ ప్రాంతాలకి లేదా వివిధ రాష్ట్రాలకి లేదా వివిధ దేశాలకి ఎగుమతులు ఎలా చేస్తున్నాయి అనే అంశం పైన ఇక్కడ తయారు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎగుమతుల అవకాశాలు, భారత రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ఇలాంటి మార్కెటింగ్ విధానాలు, ఇలాంటి అన్ని 4 అంశాలను బేరీ చేసుకుని పారామీటర్స్ ఆధారంగా ఎగుమతుల సన్నద్ధ సూచిని తయారు చేసిన సంస్థలు ఏమంటే నీతి ఆయోగ్ మరియు మరొకటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది కాంపిటేటివ్నెస్ అండి. ఈ యొక్క ఎగుమతుల సన్నద్ధ సూచి 2020లో గుజరాత్ మొదటి స్థానంలో ఉందండి, మహారాష్ట్ర 2వ స్థానం ఉంది, తమిళనాడు 3వ స్థానం ఉంది. ఎగుమతుల సన్నద్ధ సూచి 2020లో మొదటి 3 స్థానాల్లో నిలిచినటువంటి రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు అయితే తెలంగాణ 6వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో నిలిచింది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నీతి ఆయోగ్ దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ తయారీలో నీతి ఆయోగ్తో సహకరించిన సంస్థ ఏదండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది కాంపిటేటివ్నెస్. నెక్స్ట్, భారతదేశంలో ఇటీవల కాలంలో ఉన్నటువంటి ఐఐటీలు, పర్టికులర్ గా విద్యా సంస్థలు, అక్కడ ఉన్నటువంటి పరిశోధకులు, విద్యార్థులు కలిసి సంయుక్తంగా ఎన్నో ఆవిష్కరణలు ఆ విధంగా చేస్తున్నారు. ఇలాంటి ఒక ఆవిష్కరణ మరొకటి ఏంటంటే ఐఐటి ముంబై మరియు శివనాడర్ యూనివర్సిటీ. HCL వాళ్ళ కంపెనీ వాళ్ళదండి, హిందుస్థాన్ సంబంధించిన కంప్యూటర్స్ లిమిటెడ్ ఏదైతే సంస్థ ఉందో శివనాడర్, దానికి వ్యవస్థాపకుడుగా ఉన్నాడు కాబట్టి అతని పేరు మీద శివనాడర్ యూనివర్సిటీ మరియు ఐఐటి ముంబై ఈ 2 సంస్థలు సంయుక్తంగా ఒక కొత్త ఆవిష్కరణ చేయడం జరిగింది. లిథియం సల్ఫర్ బ్యాటరీని తయారు చేయడం జరిగింది అనమాట. లిథియం సల్ఫర్ బ్యాటరీని ఆవిష్కరించినటువంటి విద్యా సంస్థల పరిశోధకులు ఎవరు అంటే వాళ్ళు ఐఐటి ముంబై, శివనాడర్ యూనివర్సిటీ. మరొకటి, భారతదేశంలో ఇప్పుడు మనకి పర్టికులర్ గా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి భారత్ ఇంటర్నేషనల్ అంటే మనకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ కరోనా వ్యాధికి టీకాని కనిపెట్టి ఆ విధంగా 2వ దశలోకి వెళ్తుంది ట్రయల్స్ కి. ఈ నేపథ్యంలో ఇంకా ప్రపంచంలో ఇప్పుడు రష్యా దేశం స్పుత్నిక్ V లాంటి ఒక వ్యాక్సిన్ తయారు చేసింది. ఆస్ట్రాజెనికా లాంటి వ్యాక్సిన్స్ ని బ్రిటన్ ఉత్పత్తి చేసి ఇలా ప్రపంచంలో 6 దేశాలు వ్యాక్సిన్ తయారీలో ట్రయల్స్ లో ఉన్నాయి COVID-19 వ్యాక్సిన్లు. మరి ఈ వ్యాక్సిన్ రాబోతుందని చెప్పేసి అంటున్నారు త్వరలో. మరి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దేశంలో ఎవరికి దానికి అందుబాటులో తీసుకురావాలి, దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఎప్పటి వరకు అందుబాటులో తీసుకురావాలి. రానున్నటువంటి 12 నెలల నుండి 18 నెలలు అంటే సంవత్సరం నుండి సంవత్సరంన్నర వరకు మొత్తం దేశమంతా వాళ్ళకి ఇవ్వాలంటే మనకి ఎలా చేయాలనే విషయం పైన డిపార్ట్మెంట్ ఆఫ్ ది బయోటెక్నాలజీ, కేంద్ర బయోటెక్నాలజీ శాఖ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది మిషన్ కోవిడ్ సురక్ష. ఈ మిషన్ కోవిడ్ సురక్షకి
3,000 కోట్లని భారత ప్రభుత్వం కేటాయించి సో వ్యాక్సిన్స్ ఉత్పత్తి చేసే సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం, ఈ ఒక కార్యాచరణ ప్రణాళికని ఏర్పాటు చేయడం, 12 నెలల కాలం నుండి 18 నెలల కాలం మధ్య దేశంలో అందరికీ టీకాను అందుబాటులోకి తీసుకురావడం. అదే మిషన్ కోవిడ్ సురక్షితమైనటువంటి కోవిడ్ ఏదైతే టీకా ఉందో, కరోనా వైరస్ సురక్షితమైనది కాదండి, కోవిడ్ టీకా సురక్షితమైంది మనం తయారు చేసి లేదా వివిధ సంస్థలతో ఒప్పందం చేసుకొని దానికి ప్రజలకి అందుబాటులో తీసుకురావడం అనేది ఇంపార్టెంట్ గా మిషన్ కోవిడ్ సురక్ష అనే కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ది బయోటెక్నాలజీ సంస్థ ప్రారంభించిందండి. ఇక నెక్స్ట్, అస్సాం రాష్ట్రంలో అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది పైన సో పొడవైనటువంటి ఒక రోప్ వే నిర్మించడం జరిగింది. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద రోప్ వేగా గుర్తించబడింది. అది 1.8 కిలోమీటర్లు అండి. కొన్ని పేపర్లో 2 కిలోమీటర్లు ఇచ్చారు, సో చూసి ఆన్సర్ పెట్టాలి. ఒక పొడవైన రోప్ వేను నిర్మించడం జరిగింది. ఈ పొడవైన రోప్ వే ద్వారా నీలాంచల్ హిల్స్ చేరి అక్కడ కామాఖ్య టెంపుల్ ని కూడా మనం చూడడానికి ఉంటుంది అనమాట. అది మనకి అస్సాంలో నిర్మితమైనటువంటి ద లాంగెస్ట్ రోప్ వే అండి. అది నీలాంచల్ హిల్స్ లో ఉన్నటువంటి కామాఖ్య టెంపుల్ చూడడానికి 1.8 కిలోమీటర్ల పొడవుగా నిర్మించడం జరిగింది. ఇది ఎందుకు నిర్మించారంటే బికాస్ ఆఫ్ టు ఎంకరేజ్ టు బూస్ట్ ద టూరిజం అంటే పర్యాటక రంగానికి మనం బూస్ట్ ఇవ్వడం అని చెప్పి దీని ఒక ఉద్దేశం. దానికి ఒకటి పర్యాటక రంగానికి ఊతం ఇవ్వడం, అభివృద్ధి చెందించడం. మరో అంశం ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ కోవిడ్-19 కారణంగా సో పర్టికులర్ గా విద్యా వ్యవస్థలో సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి మనకి ప్రాముఖ్యత అనేది జరుగుతూ ఉంది. మరి మళ్ళీ జనజీవనం సాధారణంలోకి వెళ్ళిన తర్వాత ఈ కరోనా మనం లాక్డౌన్ అన్నాం, ఇప్పుడు అన్లాక్ ఉన్నాం, అతి త్వరలో మనం మరి ఓకేనా మామూలు సాధారణ జీవితం ఆ విధంగా రాబోతుంది. మరి ఈలోపు ఈ వచ్చే మనం ఫ్రీ అయ్యేసరికి అంటే సాధారణ జీవితంలోకి అడుగుపెట్టే వరకు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య ఉన్నది ఆన్లైన్ ఎడ్యుకేషన్. మరి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ఎలాంటి నియమాలు పాటించాలి, పర్టికులర్గా విద్యార్థులు ఇక్కడ అంటే స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు ఎలాంటి నిబంధనలు చేయాలి, ఎలా వాటికి ఏ టైమ్స్ ఎలా ఉండాలి, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఏంటి, విద్యార్థులు ఎలా మన దాన్ని ఫాలోఅప్ చేసుకుంటాం ఉపాధ్యాయులు, ఇవన్నీ విషయాలపైన కేంద్ర విద్యాశాఖ ఒక బుక్లెట్ ను తయారు చేసిన కేంద్ర విద్యాశాఖ ఆన్లైన్ విద్య పైన పర్టికులర్ గా విద్యార్థుల విద్య పైన స్కూల్ గోయింగ్ అండ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ గురించి మరి ఒక బుక్లెట్ ను తయారు చేసింది, ఒక నియమాలను తయారు చేసింది. అది ప్రజ్ఞత అండి, కేంద్ర విద్యాశాఖ దీన్ని తయారు చేయడం జరిగింది. గతంలో మనం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖగా పిలిచేవాళ్ళం. ప్రస్తుతం ఏమని పిలుస్తున్నాం ఫ్రెండ్స్? కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పిలుస్తున్నాం. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరండి? కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. నెక్స్ట్, సో ధన్వంతరి రథ్ అండి, ఇది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుర్వేద యోగా న్యాచురోపతి యునాని అండి, ఆయుర్వేద యోగా న్యాచురోపతి యునాని సిద్ధ హోమియోపతి ఇలా ఈ ప్రాచీన వైద్య విధానాలని ప్రాచుర్యం తీసుకోవడానికి ఢిల్లీలో ఉన్నటువంటి పోలీసు వారు మరియు ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా ఈ యొక్క ధన్వంతరి రథ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధన్వంతరి రథంలో సో ఉన్నటువంటి ఏవైతే ఈ ఆయుష్ మెడిసిన్స్ ఉన్నాయో మన రోగ నిరోధక శక్తిని కలిగిస్తాయి కాబట్టి వాటిని ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఒక అవగాహన చర్యలు చేపడతారండి. ఇది ధన్వంతరి రథ్. మరో అంశం అండి, BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 1965 ఏర్పాటు చేయబడింది. సరిహద్దు భద్రతా దళం అంటాం. భారత్ పాకిస్తాన్ మధ్య, తర్వాత భారత్ బంగ్లాదేశ్ మధ్య సరిహద్దును కాపలా కాసే సంస్థ ఏదండి? BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. మరి భారత్కు చైనా మధ్య సరిహద్దును కాపలా కాసేది ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అని. అయితే BSF కి నూతన డైరెక్టర్ జనరల్ గా నియమితులు కావడం జరిగింది వీకే దుగ్గల్ స్థానంలో. అతను ఎవరంటే సో రాకేష్ అస్తానా. ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. BSF కి నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులు కావడం జరిగింది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కంటే? రాకేష్ అస్తానా అండి. సో ఇవన్నీ మనకి ఆగస్టు 2020లో జాతీయ అంశాల్లో 2వ భాగం అండి. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి. సో ఇవి మరింత సమాచారం గురించి మా సత్య సార్ చెప్పే గైడ్లైన్స్ గురించి సత్య ఆన్లైన్ IAS అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.